విశ్వక్సేన్ మరీ ఇంత దారుణమా? తన కెరీర్‌లోనే పరమ చెత్త రికార్డ్‌ని తన పేర రాసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ 'లైలా'. ఫస్ట్ టైం విశ్వక్ లేడీ గెటప్‌లో నటించిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా ఆకట్టుకోవడంతో సినిమా ఎప్పుడు విడుదలవుతుంది, ఎప్పుడు చూసేద్దాం, ఎప్పుడు ఎంటర్టైన్ అవుదామని ఈగర్‌గా వెయిట్ చేశారు. తీరా సినిమా విడుదల తర్వాత పూర్తిగా మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, సినిమా విడుదలైన క్షణం నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా పైన నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. నెగిటివ్ కామెంట్స్ అంటే మామూలుగా కాదు, సినిమాని చాలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇంత దారుణంగా ఈ మధ్యలో ఒక సినిమాని ట్రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకు అనంటే సినిమాలో చాలా ఇబ్బందికరమైన సీన్స్, చాలా వల్గర్ డైలాగ్సు, బాడీ షేమింగ్ సంబంధించిన సీన్స్, ఇలాంటి సీన్స్తో ఇలాంటి డైలాగ్స్తో సినిమాని నింపేసి ఇది కామెడీ అనుకోండి అంటూ జనాలపైకి వదిలేసి విడిచిపెట్టారు. కాకపోతే ఆడియన్స్ అంత తెలివితక్కువలు కాదు కదా, కామెడీ ఏంటి, వల్గారిటీ ఏంటి అనేది క్లియర్ కట్గా వాళ్ళకి తెలుసు. అందుకే ఈ సినిమాని యునానిమస్గా రిజెక్ట్ చేశారు. ఇక లేడీ గెటప్లో విశ్వక్ చేసిన అరాచకం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ పక్కన బాడీ షేమింగు, ఇంకో పక్కన డబుల్ మీనింగ్ డైలాగ్స్, విలన్స్తో లవ్ ట్రాక్స్, ఇలాంటి చాలా ఇబ్బందికరమైన సీన్స్ని ఒక లేడీ గెటప్ పెట్టినంత మాత్రాన ఈ సీన్స్ అన్నింటినీ ఇరికించి ఆడియన్స్ మీదకి వదిలేయాలా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలోనే ది బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. దాదాపు ఈ సినిమా కొరకు నిర్మాత సాహు గరపాటి 25 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దాంట్లో మొదటి రోజు కనీసం 1% కూడా రాలేదంటే ఈ సినిమాని ఏ రేంజ్లో రిజెక్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఉన్న లెక్కల ప్రకారం మొదటి రోజు ఈ సినిమా ₹1 కోటి గ్రాస్ని కూడా క్రాస్ చేయలేకపోయిందట. ఇది ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో ది బిగ్గెస్ట్ డిజాస్టర్ టాక్ అండ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ కలెక్షన్స్ అని కూడా చెప్పొచ్చు. లైలా సినిమా పైన ఆ రేంజ్లో నెగిటివ్ కామెంట్స్ జరుగుతున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో విశ్వక్సేన్ గత సినిమాల గురించి ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. ఒక ఈ నగరానికి ఏమైంది ఒక హిట్, ఒక అశోకవనంలో అర్జున కళ్యాణం, ఇది విశ్వక్సేన్ కెరీర్లో ఇప్పటివరకు ప్రత్యేకంగా నిలిచిన సినిమాలు, చాలా మంచి సినిమాలు. అలాంటి స్టోరీలు ఎంచుకునే క్యాపబిలిటీ ఉన్న విశ్వక్సేన్ గత కొన్ని రోజులుగా చాలా ఫేలవమైన కథల్ని ఎదుర్కొంటూ తన కెరీర్ని రిస్క్లో పెడుతున్నాడు. అలా వచ్చిన సినిమాలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆ తర్వాత వచ్చిన మెకానిక్ రాకీ, ఇప్పుడు లైలా. లైలాతో పోలిస్తే గత 2 సినిమాలు చాలా బెటర్ అని చెప్పాలి. మెకానిక్ రాకీ కూడా సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అక్కడి నుంచి ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కేవలం ఒకే ఒక సినిమాతో విశ్వక్సేన్ లాంటి హీరో క్యాపబిలిటీని మనం జడ్జ్ చేయగలమా అనే క్వశ్చన్ కూడా వేస్తున్నారు ఆడియన్స్. మరి ఇక నుండైనా తన సినిమాల సెలక్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి తనపైన ఆశలు పెట్టుకున్న ఆడియన్స్ యొక్క నమ్మకాన్ని నిరూపించుకుంటాడు విశ్వక్సేన్ అని కూడా తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ఆడియన్స్. మరి తన నెక్స్ట్ సినిమాతో అయినా లైలాతో వచ్చిన నెగిటివిటీని విశ్వక్సేన్ తీర్చుకుంటాడా అనేది చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.